హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద ఉన్నాము. ఈ కోమటి చెరువులో చాలా 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 ఉన్నాయి చూసేటివి. మరి అందులో చూడవలసినవి ఏమున్నాయి ఏంటి ఉన్నాయి, అందులో ముఖ్యమైనవి అన్నీ కూడా ఈ వీడియోలో చూసిద్దాం. మరి ఇంకెందుకు కలిస్తే రండి చూద్దాం. ఇక్కడ అయితే ఉన్నాయి చూడండి మీరు. స్కై సైక్లింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి 2 సైకిళ్ళు. మనకి ఇలా పైన 2 తీగలు, ఇక్కడ కింద 2 తీగలు ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ రివర్స్ చేసుకొని మళ్ళీ తీగల మీదనే వాటి మీద కూర్చొని వాటిని తొక్కుంటూ మళ్ళీ ఇక్కడికి రావడం. పర్ పర్సన్కు 50 రూపీస్. ఇది ఒక థ్రిల్లింగ్, అంటే మనం తాడు మీద నడవడం కాకుండా తాడు మీద సైకిల్ వేసుకొని మనకు వెళ్ళడం. ఇది బ్యాలెన్సింగ్ ఉంటుంది చూడండి, అక్కడ పైన సైకిల్ను ప్లస్ మనల్ని కూడా అక్కడ మంచిగా బందోబస్తు కట్టి ఉంచుతారు. మేము కూడా స్కై సైక్లింగ్ చేయాలని పర్ పర్సన్కు 50 రూపాయలు ఇచ్చినాము. అందుకు వారు సైక్లింగ్ చేయడానికి అనుగుణంగా వాటిని సిద్ధం చేస్తున్నారు. అంటే ఎక్కడ నర్సు బిగిస్తున్నారు చూడండి. మనకు బందోబస్తు ఉండడానికి ముందుగా సైకిళ్ళు సిద్ధం చేస్తున్నారు. మరి సైక్లింగ్ అంటే మామూలుగా కింద కాకుండా పైన వైర్ల మీద చేయాలంటే మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాటిని పడకుండా అంత బందోబస్తుగా సిద్ధం చేస్తున్నారు సైకిళ్ళను. అలాగే మనం కూడా చేయాలంటే చాలా అంటే ఎమోషనల్ అయిపోతాము. ఎందుకంటే మనం ఇదివరకు స్కై సైక్లింగ్ చేయలేదు కాబట్టి మరి దాని మీద పడతామా లేకపోతే సైకిల్ పడుతుందా అన్నట్టుగా భయంగా ఉంటుంది. అటువంటి భయాలు ఏమీ అవసరం లేదనిపించింది. అంటే మేము సైక్లింగ్ చేశాక అలా అనిపించింది. ముందైతే మాత్రం ఇది చేస్తూ ఉంటేనే లోపల ఇది ఒక భయం, అసలు ఎక్కుదామా వెళ్దామా వద్దా అన్నట్టుగానే అది సిద్ధం చేస్తున్నప్పుడు లోపల అంత టెన్షన్ ఒకటి స్టార్ట్ అయింది. వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కానీ అవి సిద్ధం చేసిన కొద్దీ వద్దు వెళ్ళొద్దు అన్నట్టుగా ఫీలింగ్ అనిపించదు. మొత్తానికి అయితే చూస్తూ అలానే ఉండిపోయాం సైకిల్ సిద్ధం చేస్తూ ఉంటే. అన్నిటి లాకులు వేస్తారు అది అటు ఇటు పడకుండా. మనం ఇంతకుముందు 2 అనుకున్నాం, ఇక్కడ ఒకదానికి లాక్ వేసిండు, అది వేసిండు నాకు. అది సైకిల్ ముందు అయితే అది తీస్తే లాక్ తీస్తే ఉరుకుతుంది. ఇదేంటి ఇప్పుడు అక్కడ లాక్ తీయలేదా? లాక్ తీస్తే ఇట్లా రయ్యాని ఓడి ఇక్కడ దాకా పోయినాక మళ్ళీ అక్కడ వాళ్ళు ఇటు రివర్స్ అక్కడ ఒకటి పిడిచింది. ఇట్లా మనం సైకిల్ ఎక్కడానికి ముందు మనం కింద పడకుండా ఉండడానికి జాగ్రత్తగా మనకు కాలుకి బెల్ట్ పట్టి కడుతున్నారు అక్కడ మనకు బందోబస్తుగా. ఈ బెల్ట్ పట్టిని మీద ఉన్న తీగతోని మనకు పడకుండా ఉండేందుకు లాక్ చేస్తారు. ఒకవేళ సైకిల్ తప్పిపోయి అటు ఇటు పడిపోయినా కానీ మనం దానికే తీగకు వేలాడుతూ ఉంటాము ఆ బెల్ట్ పట్టితోని. అదొకటి సేఫ్టీ అన్నట్టు మనకు. అంటే సైకిల్ మీద బ్యాలెన్స్ తప్పిపోయినా కానీ మనం చేతులు వదిలేసినా కానీ మొత్తానికైతే సైకిల్ పడదు దాదాపుగా. సైకిల్ ఒకవేళ అటు ఇటు అయినా కానీ మనం ఈ బెల్ట్తో సేఫ్గా ఉండొచ్చు. మొత్తానికైతే ఫస్ట్ మా బాబుకు బెల్ట్ అది సెట్ చేసినారు. అలా సెట్ చేసిన కొద్ది నాకైతే భయంగానే ఉంది. ఎందుకంటే వీడు ఒక రౌండ్ ఆల్రెడీ ముందు వెళ్ళేసి వచ్చిండు కాబట్టి ఆ ధైర్యంతో ఇప్పుడు ఇంకా ఏమనకుండా సెట్ చేసుకుంటున్నాడు. కానీ చూస్తూ ఉంటే మాత్రం నాకు లోపల ఇంకా ఏదో కొద్దిగా మూలన భయం అలానే ఉంది. ఎందుకంటే ఎక్కితే ఎలా ఉంటుందో, మరి బరువుకు తగ్గట్టు కూడా ఎక్కాలట. బాగా బరువు ఉన్న వాళ్ళు కూడా ఎక్కవద్దు అన్నారు. మొత్తానికైతే ఏదైతేనే నా బరువుకు తగ్గట్టుగా వెళ్ళొచ్చు అన్న తర్వాత ధైర్యం చేసినాను కొంచెం. నేను కూడా పట్టి ఇట్లా సేఫ్టీ బెల్ట్ పెట్టుకున్నాను. మొత్తానికైతే అంతా రెడీ అయిన తర్వాత కూడా ఏదో మూలన అవసరమా వద్దు అన్నట్టు అనిపించడు. కానీ ఇప్పుడు ధైర్యం చేయకుంటే ఇంకెప్పుడు చేయలేం.
ఇంకా ముందు ముందు అయితే ఇంకా ఓపుకుంటుందో లేదో అసలు చేస్తామో లేదో అన్నట్టుగా మొత్తానికైతే ఫిక్స్ అయిపోయినా ఖచ్చితంగా స్కై సైక్లింగ్ చేయాలి అన్నట్టుగా ఆ బెల్ట్ అవన్నీ కూడా పనులు అయిపోయినాయి. మొత్తానికైతే అంతా సిద్ధమై సైకిల్ ఎక్కేసినాం ఇక వెళ్ళడానికి. ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బెల్ట్ పట్టీలను జాగ్రత్తగా చూసిండు, అతను కూడా జాగ్రత్తగా ఉన్నాడు. అంతా సెట్ అయింది. మొత్తానికైతే ఫస్ట్ టైం స్కై సైక్లింగ్ చేయడం. అలా మొత్తానికైతే బయలుదేరిన మేమైతే లోపల భయంగా ఉన్నా కానీ ఒక్కసారి అలా వెళ్ళినామో ముందుకు ఆ భయం పోయింది. ఇట్లా చూడండి, నీళ్ళ మీద తీగలు అంటే పైకి ఉన్నాయి, చాలా పైకి. అలా మేము వెళ్తూ ఉంటే కొద్దిగా మాకే భయం, అంటే అటు ఇటు చూస్తూ ఉంటే కింద అలలు ఇటువైపు వెళ్ళిన కొద్ది మొత్తం సైకిల్ ఆ వైర్లన్నీ కూడా మరొక పక్కకు వెళ్ళినట్టు భయం వేసింది. అందుకోసం నీటి వైపు చూడకుండా చుట్టూరు ఉన్న ప్రాంతాన్ని కానీ ఇండ్లను కానీ చెట్టును కానీ అవన్నీ చూసుకుంటూ మెల్లగా తొక్కమన్నాడు. బరువు ఉంటుంది కాబట్టి, నేను బరువు ఉన్నాను కాబట్టి కొంచెం పిల్లలు అయితే ఫాస్ట్గా తొక్కొచ్చు కానీ పెద్దవాళ్ళు అయితే మెల్లగా తొక్కాలంటే మెల్లమెల్లగా తొక్కుంటూ అయితే మొత్తానికి అటువైపుకు చేరుకున్నాడు. అక్కడ మళ్ళీ ఇట్లా సెట్ చేసే వాళ్ళు ఉంటూ మొత్తం సైకిల్ని తీసివేసి మళ్ళీ రివర్స్లో మార్చేసి మళ్ళీ వెళ్ళమంటారు. అలా మొత్తానికి ధైర్యం చేసి రెండో రౌండ్ కూడా ఇటువైపు కూడా వచ్చేస్తున్నాం. మావాడైతే ఫాస్ట్గా వచ్చేసింది కానీ నేను మరీ కొద్దిగా భయం అలానే ఉంది కాబట్టి మెల్లమెల్ల తొక్కుంటూ మాత్రం వచ్చేసాను. కానీ ఎంతో థ్రిల్లింగ్గా ఎంతో ఎంజాయ్మెంట్గా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం. ఇంకా అందులో అసలు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చేస్తామో చేయమో కానీ ఏదైతే అట్లా గుర్తుగా ఉండిపోయింది నాకైతే. మొత్తానికి అయితే ఇద్దరం సక్సెస్ఫుల్గా వచ్చేసినాం.